ఓ- క్రోధం బుక్ అండి. స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఇంతకుముందు చదువుకున్నాము, అది మిగిలిపోయినది. ఈరోజు చదువుకుందామని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. మనసులో కూడా క్షమాపణ అడగండి. ప్రశ్నకర్త: దాదాజీ, నేను పశ్చాత్తాపము లేదా ప్రతిక్రమణ చేసేటప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, నేనేమైనా తప్పు చేసినా, ఎవరి మీదైనా క్రోధం చేసినా, నేను చేసిన తప్పులన్నిటి కోసము లోపల బాధగా ఉంటుంది, కానీ ఎదుటివారి దగ్గర క్షమాపణ అడిగే ధైర్యం ఉండదు. అంటే మనము ఎదుటి వాళ్ళ దగ్గర అడగలేనప్పుడు మనసులో క్షమాపణ అడుక్కోమంటుంటారు కదండి. దాదాశ్రీ: ఇలా క్షమాపణ అడగవలసిన అవసరమే లేదు, లేకపోతే వారు దురు దురుపయోగం చేస్తారు. అవును, ఇప్పుడు అర్థమైందా అని. ఇలా ఉంటుంది. నోబెల్ జాతి కాదు, ఈ వ్యక్తులు క్షమాపణకు అర్హులు కారు, కాబట్టి వారి శుద్ధాత్మను గుర్తు తెచ్చుకొని మనసులోనే క్షమాపణ అడగండి. 1000 మందిలో ఎవరైనా ఒకరే ఉంటారు, ఎవరైతే మీరు క్షమాపణ అడగకముందే నమస్కరిస్తారు. ఒక్క నిమిషం అండి, ఇంకొంచెం పైకి వెళ్ళి చదువుదాము. 31 దగ్గర ఆగాము లాస్ట్ టైము, నేను చూడలేదు సరిగ్గా. సో ఇక్కడ మనం ఇక్కడ ఆపాం లాస్ట్ క్లాస్లో, ప్రతిక్రమణ నిజమైన మోక్ష మార్గము అని. ఇక్కడ నుంచి ఓకే. చదువుతామండి. ఓకే. ప్రతిక్రమణే నిజమైన మోక్ష మార్గము. ఇది వరకు దయ ఉంచండి, శాంతి ఉంచండి, సమత ఉంచండి, క్షమ ఉంచండి, ఇలాంటి ఉపదేశం ఇచ్చేవారు. ఇ- అప్పుడు ఈ ప్రజలు ఏమనేవారు? అరే, నాకు క్రోధం వస్తూ ఉంటుంది, మరియు నువ్వు క్షమ ఉంచమని చెప్తున్నావు, కానీ నేను క్షమ ఎలా ఉంచగలను? కాబట్టి వీరికి ఎలాంటి ఉపదేశం ఇవ్వాలంటే, మీకు క్రోధం వస్తే మీరు ఈ విధంగా మనసులో పశ్చాత్తాపం చేయండి. నాలోని ఏ బలహీనత వలన క్రోధం వస్తుంది, ఇది నా ద్వారా తప్పు జరిగిపోయింది, ఇలా పశ్చాత్తాపం చేయండి. మరి ఎవరైనా గురువు ఉంటే వారి సహాయం తీసుకోండి, మరియు ఇంకెప్పుడు ఇలాంటి బలహీనత ఉండకూడదని నిశ్చయించండి. ఇప్పుడు మీరు క్రోధాన్ని రక్షించవద్దు, మరి దాని ప్రతిక్రమణ చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మనము క్రోధం వచ్చినప్పుడు ఆ, మనం మనసులో అనుకోవాలంట, ఇది నా నాలో ఉన్న బలహీనత, ఇది నా ద్వారా తప్పు జరిగింది అనుకోవాలంట మనం. ఆ, అంటే రావడంలో తప్పు లేదు. ఒక్కొక్కసారి ఉమ్, బలహీనత ఉన్నప్పుడు వల్ల వస్తుంది కదా. అవును. వచ్చినప్పుడు మామూలుగా అయితే మనం దయ ఉంచండి, శాంతి ఉంచండి, సమత ఉంచండి అంటాం. కానీ మనకు ఆ క్షణంలో ఏమనిపిస్తుంది అంటే, ఎదుటి వాళ్ళు మన కోపం తెప్పించారు కదా అనిపిస్తుంది కదా. అవును. అప్పుడు కానీ లోపల పశ్చాత్తాపం మాత్రం పడాలంట, ఇంకొకసారి రాకుండా. ఆఫ్ కోర్స్ అప్పుడు ఓకే. జరిగిపోయింది, కానీ ఎందుకంటే అలా అనుకోకపోతే మనం మళ్ళీ మళ్ళీ దాన్ని ఇన్వైట్ చేసినట్లు అవుతుందట. అవునండి. క్రోధాన్ని మనం అవును. రక్షించినట్టు అవుతుందంట. అంటే లోపల మనకు ప్రతిక్రమణ అంటే ఆ పశ్చాత్తాపం రావాలంట, ఇంకొకసారి రాకూడదు. ఇది దైవ గుణం అంటారు కదా పద్మజ గారు. ఆ దైవ అవును. గుణం అవును. కాదు కదా ఇది, నాకు వద్దు అని అనుకొని మనము ఆ ఇంకొకసారి ఇట్లా అయితే నేను రియాక్ట్ అవ్వను అని అనుకోవాలంట. అట్లా అనుకోకపోతే ఏమవుతుందంటే, ఆహా, వాళ్ళు అలా చేసిన కాబట్టి నాకు కోపం వచ్చిందా అని ఎదుటి వాళ్ళని సమర్థించుకుంటాం. చూసి ఆ సమర్థించుకుంటాం, కానీ మన బలహీనత మీద మనం ఉమ్, చూడం. ఆ, కానీ అది. ఎవరు ఎలా చేసినా మనకి కోపం వచ్చిందంటే అది మన అవును. బలహీనత కాదండి. అవును. అవునండి. అవును. అదే. అదే మనం ఎరుకలో ఉండాలన్నట్టు. ఉమ్, ఉండి క్షమాపణ చెప్పుకోవాలి లోపల లోపల. అదే అవునండి. అంటుంది. బాగుంది ఇక్కడ. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని ఆక్రమణలు జరిగాయి, మరియు ఎవరితో జరిగాయి, వాటన్నింటినీ నోట్ చేస్తూ ఉండండి, మరియు అదే సమయంలో ప్రతిక్రమణ చేసేయండి.
అంటే అట్లా ఎప్పటికప్పుడు రోజు చేసే ఈవినింగ్ కూర్చొని మనం చేసుకోవాలంటండి ఇది. ఈ రోజు నేను ఎవరినెవరిని బాధ పెట్టాను, ఓకే, బాధ పెడితే వాళ్ళు నన్ను క్షమించాలి, ఆత్మ నన్ను క్షమించాలి. అది పేర్లు వేరే ఉండొచ్చు, బంధాలు వేరే అయి ఉండొచ్చు, కానీ ఎవరిని బాధ పెట్టినా ఆ భగవంతుడిని మనం బాధ పెట్టినట్టే కదండి. అందుకని మనం అవును. కూర్చొని వాళ్ళ ఆ ఆత్మ నన్ను క్షమించాలి, ఇంకొకసారి నేను తప్పు చేయకుండా నాకు ఆత్మశక్తి నన్ను కాపాడాలి అని మనం అనుకోవాలి. నిధిధ్యాసన అంటారు కదండి, ఆ, రోజు రాత్రి అవునండి. పడుకుంటే. ప్రతిక్రమణలో ఏమి చేయాల్సి ఉంటుంది? మీకు క్రోధం వచ్చి ఎదుటి వ్యక్తికి బాధ కలిగితే అతని ఆత్మని గుర్తు తెచ్చుకొని క్షమించమని ప్రార్థించండి. అంటే జరిగిన దాని గురించి క్షమాపణ అడగండి మరియు మళ్ళీ ఇలా చేయకుండా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకోండి. మరియు ఆలోచన అంటే నా ద్వారా ఈ దోషం జరిగింది అని మా దగ్గర దోషాన్ని చూపించాలి, ఒప్పుకోవాలి. అంటే ఎవరైనా గురువు దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా వెళ్ళి ఇట్లా నా వల్ల ఇలా తప్పు జరిగిందని కూడా ఒప్పుకుంటా. అంటే భగవంతుడి దగ్గరైనా పోనీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నా వల్ల ఇలా జరిగింది అని ఒప్పుకోవాలి. కానీ ఎంతసేపు వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను అని మనకు మనం సమర్థించుకుంటాం చూసారా, అది అహంకారం కిందకి వస్తుందంటండి. అలా అవును. అహంకారంతో ఉంటే ఎప్పటికీ మనం మంచిగా మారలేమంట. అలా అవును. కాకుండా ఇంకా నేను ఎప్పుడూ ఇట్లా కోపం తెచ్చుకోను ఎవరి మీద అని ప్రతిజ్ఞ తీసుకోవాలంట. మన ఆత్మకి మనం చెప్పుకోవాలంట, ఎప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు నువ్వు. ఆ, ఇదంతా నువ్వు తెచ్చుకున్న నాటకమే. వాళ్ళు వాళ్ళని నువ్వే తెచ్చుకున్నావు, ఈ పరిస్థితిని నువ్వే తెచ్చుకున్నావు అని మనకు మనం చెప్పుకోవాలి. ఓకే. ఓకే. మనసులో కూడా క్షమాపణ అడగండి. ప్రశ్నకర్త: దాదాజీ, నేను పశ్చాత్తాపము లేదా ప్రతిక్రమణ చేసేటప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, నేనేమైనా తప్పు చేసినా, ఎవరి మీదైనా క్రోధం చేసినా, నేను చేసిన తప్పులన్నిటి కోసం లోపల బాధగా ఉంటుంది. కానీ ఎదుటివారి దగ్గర క్షమాపణ అడిగే ధైర్యం ఉండదు. దాదాశ్రీ: అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందండి, కానీ సంథింగ్ ఇగో ఉంటుంది. ఇగో ఉండటం వల్ల అవును. అవును. మనం అయి చెప్పాము, సారీ చెప్పాము. అవును. ఆ, అయితే ఇక్కడ దాదాశ్రీ ఏమంటున్నారో చూడండి. ఇలా క్షమాపణ అడగవలసిన అవసరమే లేదు. లేకపోతే వారు దురుపయోగం చేస్తారు. అవును, ఇప్పుడు అర్థమైందా అని ఇలా ఉంటుంది. నోబెల్ జాతి కాదు, ఈ వ్యక్తులు క్షమాపణకు అర్హులు కాదు. కాబట్టి వారి శుద్ధాత్మను గుర్తు తెచ్చుకొని మనసులోనే క్షమాపణ అడగండి. 1000 మందిలో ఒకరు ఎవరైనా ఒకరే ఉంటారు, ఎవరైతే మీరు క్షమాపణ అడగక ముందే నమస్కరిస్తారు. అంటే ఎవరో ఒక మంచి వాళ్ళు నువ్వు తప్పు చేసినా గానీ నీ మీద కోపం లేకుండా నీకు నమస్కరిస్తారు. అంటే గుర్తుండి అవును. ఆత్మని తెలుసుకున్న వాళ్ళు. కానీ మామూలుగా అవును. ఈసారి చెప్పామనుకోండి, దాన్ని మంచిగా తీసుకోవాలని గ్యారంటీ ఏ లేదు. ఇప్పుడు తెలిసిందా నీకు నువ్వు తప్పు చేసావని ఇట్లా వంకరగా కూడా మాట్లాడొచ్చు. మనం అవును. వెళ్ళి అవును. మనం ఒక లెవెల్ తగ్గిపోయి వాళ్ళని వెళ్ళి అడిగినా గానీ అట్లా అవును. కాకుండా ఆయన ఏమంటున్నాడంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా, అంటే ఆ మనిషి క్షమకు అర్హుడు కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మకి ఆ బాధ ఇచ్చే హక్కు నీకు లేదు. అందరిది ప్యూర్ అవును. ఉంటాయి కదండి. బయట అవును. మనిషికి అందరికి కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ ఉంటాయి. ఆ శరీరానికి అవును. ఉంటాయి అవన్నీ, కానీ ఆ మనసు పరంగా ఆత్మ పరంగా అది ప్యూర్స్, ఎవరైనా ప్యూర్ సోలే కదా. అది అవును. గుర్తు అవును. తెచ్చుకొని ఆ ఆత్మని బాధ పెట్టారు కదా మీరు. అవును. మీరు బాధ పెట్టింది ఆ శరీరాన్ని కాదు కదా, ఆత్మని బాధ పెడతారు మీరు ఏదన్నా అంటే. అప్పుడు ఆ అవునవును. ఆత్మకి క్షమాపణ చెప్పుకోవాలంట. ఉమ్. నగదు పరిణామం హృదయపూర్వక ప్రతిక్రమంతో. ప్రశ్నకర్త: ఎవరి మీదైనా చాలా క్రోధం జరిగితే జవాబు ఇచ్చాక మౌనం ధరిస్తాను. తర్వాత నేను మాట్లాడిన మాటల గురించి నా హృదయములో చాలా బాధగా ఉంటుంది. దానికోసం ఒకటి కంటే ఎక్కువ ప్రతిక్రమణ చేయాలా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకోవాలి ప్రతిక్రమణ అని అడుగుతున్నారండి. చూద్దాం దాదాబాబు. దాదాశ్రీ: 2-3 సార్లు హృదయపూర్వకంగా ప్రతిక్రమణ చేయండి. అప్పుడు సరి అయిపోతే అయిపోతుంది. హే దాదా భగవాన్, నా ద్వారా విపరీతమైన క్రోధం జరిగింది. ఎదుటివారికి చాలా కష్టమైంది. దానికోసము క్షమాపణ అడుగుతున్నాను. మీ సాక్షిగా క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పుకోమంటున్నా. ఓకే. ఇదొకటండి, వన్ వే ఆఫ్ డూయింగ్. అంటే భగవంతుని సాక్షిగా పెట్టుకొని క్షమాపణ అడుక్కోవడం అంట. అంతే ఆ, అండి. మనకు అంతకుముందు ఒక బుక్ చదివాం కదండి మనము, క్షమాపణ.
బుక్, ఆ, పాపన మీద ఏదో ఉమ్, బుక్ చదివాము. ఆ బుక్ లో చెప్పారు, ఇప్పుడు మనం ఒకళ్ళని క్షమించలేమనుకోండి, మనల్ని ఉమ్, చాలా బాధ పెట్టారు, మనం వాళ్ళని క్షమించలేకపోతున్నాం, కానీ మన మనసు వాళ్ళని క్షమించమని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం భగవంతుడిని మధ్యలో పెట్టుకొని క్షమాపణ అడగాలంట. ఓకే ఓకే. ఆ, ఇప్పుడు ఈవెన్ ఇది కూడా కష్టం అవుతుంది అనుకోండి, వాళ్ళ వల్ల నీకు చాలా, వాళ్ళు చాలా చేశారు నీకు, కానీ నీకు బాధ అవుతుంది. అప్పుడు ఉమ్, ఆ, విపరీతమైన క్రోధం ఎవరికైనా మంచిది కాదు కదా క్రోధం అనేది. నీ క్రోధం ఉమ్, పోవడానికి ఆ భగవంతుని సాక్షిగా అది అద భగవన్ అనుకోవచ్చు, మీకు ఏ ఇష్టమైతే ఎవరైనా అవును అవును. అనుకోవచ్చు, ఏ ఎవరైనా సరే. మనకి ఆ, నీ సాక్షిగా అడుగుతున్నాను అని అడగాలంట. ఆ, మన మన ఏ భగవంతుని నమ్ముతామో, ఏ యూనివర్స్ నమ్ముతామో ఉమ్. అట్లా చెప్పు. తప్పు కాని జీవం లేనిది. ప్రశ్నకర్త: అతిక్రమణ వలన వచ్చే ఉగ్రహము ప్రతిక్రమణతో శాంతిస్తుందా? దాదాశ్రీ: అవును, శాంతిస్తుంది. జిగురు ఫైలు గాఢంగా రుణానుబంధము ఉన్న ఖాతా అ- ఉంటే అక్కడ 5,000 ప్రతిక్రమణలు చేయవలసి ఉంటుంది. అప్పుడే శాంతిస్తుంది. ఒకవేళ కోపము బయటికి రాకుండా కేవలం చిరాకు పడితే, అప్పుడు ప్రతిక్రమణ చేయకపోతే ఆ మరక మనలో ఉండిపోతుంది. ప్రతిక్రమణ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. అతిక్రమణ చేశారు కాబట్టి ప్రతిక్రమణ చేయండి. అంటే ఈ ఆత్మ అయినా మనమైనా ఎప్పుడు ఉండాల్సిన స్టేజ్ ఏంటంటే శాంతం. శాంతం, సహనం. అది ఉమ్, కాకుండా ఇరిటేట్ అయినా, చికాకు పడ్డా, కోపం వచ్చినా, జీవితం మీద విరక్తి వచ్చినా, లేకపోతే ఏదొచ్చినా సరే, అంటే ప్రేమ, శాంతి కాకుండా నీ మనసులో ఎటువంటి భావం వచ్చినా, సహనం కోల్పోయినా, ఏది వచ్చినా సరే అది మరకే అంట మనకి. ఉమ్, ఆ? సత్యధర్మ, శాంతి, ప్రేమలు అవి ఐదే క్వాలిటీలే ఉండాలి మనకి. ఇంకో క్వాలిటీ వచ్చింది మనలో, చిరాకు వచ్చిన వాళ్ళని మనం ఏం అనకపోయినా మనసులో మనం చిరాకు పడినా, అబ్బా పొద్దాకులు అడుగుతారు వీళ్ళు నన్ను, ఇట్లా మనసులో చిరాకు పడినా అది మనకే అంట. ఓ, మనం ఓన్లీ క్రోధం అంటే ఇది హైయెస్ట్ లెవెల్. మధ్య మధ్యలో కొన్ని ఉమ్, ఉంటాయి. ఏంటి? ఉత్సాహం లేకపోవడం, దేని మీద అవును ఆసక్తి లేకపోవడం, ధైర్యం అవును. లేకపోవడం, చాలా ఉంటాయి ఇంకా ఇట్లాంటి మధ్య మధ్యలో. ఉమ్. అవి మర వేలోకి వెళ్ళిపోయినా మనం ప్రతిక్రమణ చేసుకోవాలి. మరకంటే బ్లాకే మన లోపల అది. అవునండి. అంటే మనకు కోపం వచ్చిన వ్యక్తపరచకుంటే అది లోపల ఎనర్జీ స్టోర్ అయిపోతుంది, అది బ్లాక్. అది ఒక మరక అని చెప్తున్నారు ఇక్కడ తను. అందుకని అవునవును. మీరు అప్పుడు నన్ను క్షమించమని కోరుకోవాలి. ఏ ఆత్మ మీదైతే మీకు ఆ చిరాకు వచ్చిందో, ఏ ఆత్మ మీదైతే మీకు విసుగొచ్చిందో, ఆ ఆ శుద్ధాత్మని మీరు క్షమించమని అడగాలి. మీ ఆత్మకు ఒకసారి కూడా మీరు బాధ పెడుతున్నారు, మీరు చిరాకు తెచ్చుకున్నా, విసుగు తెచ్చుకున్నా, మీ ఆత్మను కూడా మీరు బాధ పెడుతున్నారు కాబట్టి మీ ఆత్మను కూడా ఉమ్, అడగాలి. ఓకే ఓకే. ప్రశ్నకర్త: ఎవరి మీదైనా క్రోధము జరిగిన తర్వాత దృష్టిలోకి వచ్చి అదే క్షణంలో క్షమాపణ అడిగేస్తే దీనిని ఏమంటారు? దాదాశ్రీ: ఇప్పుడు జ్ఞానం తీసుకున్న తర్వాత క్రోధం జరిగితే మరియు క్షమాపణ అడిగితే ఏమి ఇబ్బంది లేదు. దీని నుంచి ముక్తి లభిస్తుంది. కానీ ఇలా ముఖాముఖి క్షమాపణ అడగలేని పరిస్థితి ఉంటే మనసులోనే అడగండి, అంతే, అయిపోతుంది, అయిపోయింది. ఉమ్. దాదాశ్రీ: ముఖాముఖి అందరి ముందు. దాదాశ్రీ: పర్వాలేదు, ఈ విధంగా అడగకుండా లోపల ప్రతిక్రమణ చేసినా చాలు. ఎందుకంటే ఈ తప్పుకి జీవం లేదు. ఇది డిశ్చార్జ్ మాత్రమే. డిశ్చార్జ్ తప్పు అంటే ఇది చార్జ్ తప్పు కాదు. కాబట్టి మరి చెడు ఫలితాన్ని ఇవ్వదు. అందరి ముందు ఏం అడగాల్సిన అవసరం లేదు, ముఖాముఖి కూడా అడగాల్సిన అవసరం లేదు, అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ, అవును. అప్పుడు నువ్వు కనీసం మనసులో అన్న అడగమంటున్నారు అనమాట. నీ అది. మనసులో అయినా అడిగితే ఆ, ఎమ్మటే అది అయిపోతుందంట, ఇంకా చెడు ఫలితం రాదంట, ఆ కర్మ అంతటితో ఎండ్ అయిపోతుంది మనకి. లేకపోతే అది ఓకే కర్మ క్యారీ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళు మనకి అదే బాధని ఇస్తారు. ఓకే ఓకే. ఇక్కడ రెండు చెప్తున్నాడు మనకి. మనము కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయకుంటే మనలో స్టోర్ అవుతుంది ఆ బ్లాక్. ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ అది కర్మ అవుతుంది. కాబట్టి మనం దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఎదుటోళ్ళ మీద ఆ కోపాన్ని అలాగే ఉంచుకోకూడదు, వాళ్ళని కూడా క్షమించమని అడగాలి. అది డైరెక్ట్ అడగగలిగితే అడగాలి, లేదంటే లోపల అడిగినా సెట్ అయిపోతుంది అని చెప్తాను.
అంటే ఇక్కడ ఒకటండి, సమ్యక్ దృష్టి, సమ్యక్ భావన, సమ్యక్ ఆలోచన అంటారు కదా, ఉమ్, అవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లగాడు ఆల్జీబ్రా, జియోమెట్రీ అని చేయలేడు కదా. అవును. ఉం? ఉమ్, ఆ ఉమ్, సోల్కున్న శక్తిని బట్టి వాళ్ళ ఆలోచన విధానం అలానే ఉంటది అనే ఉంటుంది. సమ్యక్ దృష్టి మనకు ఉండాలి. అవును. మనలాగా అందరు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అంతవరకే శక్తి ఉంది. అంటే అది మనం ఆ వాళ్ళలో ఆ దృష్టిలో మనం చూడాలి, కానీ వీళ్ళు తప్పు చేస్తున్నారనే దృష్టిలో చూడకూడదు అనమాట. చూడకూడదు, మళ్ళీ మనకు కోపం వచ్చినా కూడా దాచుకోకూడదు. అది మళ్ళీ ఒక స్టోరేజ్ అవుతుంది మనకి ఎనర్జీ. నువ్వు ఇలా బ్లాక్స్ చేయడం లాగా. నాకు నచ్చలేదని కూడా చెప్పాలి, లోపల సప్రెస్ చేసుకోవద్దు. నువ్వు అంతే ఇలా చేస్తే చెప్పాలి నేను ఇలా మళ్ళీ హర్ట్ అయిపోయాను, నాకు బాధ అనిపించింది, నువ్వు అలా చేయకుండా ఉండాలి. మంచి వేలో చెప్పొచ్చండి కోపాన్ని కూడా, కదండి సల్తా గారు. అంటే అవును. అందరు ప్రతి ఒక్కళ్ళు చేసే పని మనకు నచ్చాలని లేదు. ఇప్పుడు కోపాన్ని అన్నే ఎక్స్ప్రెస్ తీసుకోండి, చేయాలి, స్టోర్ మణి గారు చేసుకోవాలి. మీరు ఇలా కాదండి, కొంచెం 4 లైన్లకే చెప్పొచ్చు, లేకపోతే 10 లైన్లకి అని చెప్పొచ్చు. ప్రతి మనిషి కూడా వింటాడు ఎదుటివాడు చెప్పితే. చెప్పే విధానంలో చెప్పొచ్చు. లేదు వీళ్ళు వినడానికి రెడీ లేరు అనుకుంటే మనకు మనమే సమ్యక్ దృష్టితో ఓకే, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఆ లెవెల్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుందిలే అని యూనివర్స్కి వదిలేయాలి ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది చెప్పాలి, వాళ్ళు ఎట్లా తీసుకున్న దాని గురించి మనం ఆలోచించొద్దు. అండ్ ఎవరిని బాధ పెట్టి చెప్పకూడదు. వాళ్ళను ఒకవేళ నిజంగా హర్ట్ అయినాము అంటే క్షమించమని అడగటంలో కూడా తప్పు లేదు. చెప్పడంలో మనలకు వచ్చిన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు లేదు. కానీ దాన్నే మొయ్యొద్దు. ఆ ఎనర్జీ మళ్ళీ మొయ్యొద్దు. ఎప్పుడు వెళ్ళవద్దు. కల్పన గారు అదే చెప్తారు, మీరు పరిస్థితుల్ని మొయ్యొద్దు. వస్తాయి, మొయ్యొద్దు. అందరికి వస్తాయి పరిస్థితులు, జీవితాల్లో. ఎప్పటికప్పుడు ఆ, తీసేసుకోవాలి. మనలో అల్లులతో వస్తాయి, కోడలతో పెట్టుకున్న వస్తాయి, డేంజరే. పిల్లలతో వస్తాయి, కానీ అవును. మొయ్యొద్దు. దాన్ని వదిలేయాలి, మొయ్యొద్దు. ఎండ్ చేసుకోవాలి. ఒక థాట్ని 17 సెకండ్స్ ఎంతో ఉంటుందంట, అంతకు మించి చేయకూడదంట. మాక్సిమం మొయ్యొద్దు, తీసేసుకోవాలంతే మాక్సిమం కోపం 24 మినిట్స్ అంట, ఇంకా అసలు ఇంకా అది ఇంకా అంతకంటే అసలు ఎక్స్ట్రీమ్ అసలే వెళ్ళకూడదంట. అవును. ఆ లోపే దాన్ని పక్కన మంచి వైపుకి మారిపోవాలి మనం. అవును. మంచి వైపుకి మారిపోతే ఇంకా ప్రాబ్లం రాదనమాట. వచ్చి రాగానే కానీ కోపం వస్తే కానీ కోపం మామూలుగా ఎక్స్ప్రెస్ అయితే చేయాలి. మనకుతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళతో చెప్పొచ్చు. అయ్యో మీరు అలా అన్నారు, నాకు కొంచెం బాధ అనిపించిందండి, మీరు ఇలా చెప్పుంటే బాగుండేది అనొచ్చండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనం ఎనర్జీ మన లోపల స్టోర్ లేకపోతే ఆటోమేటిక్ గా వినని వాళ్ళు కూడా కొన్ని రోజులు టైం పడుతుంది. ఆ ఎనర్జీ మొత్తం మనలో పోయినప్పుడు అప్పుడు వింటారు వాళ్ళు. కాకపోతే ఒకవేళ ఆ ఒకవేళ వాళ్ళు అదే నేను అనాల్సింది లేకుండే అన్నప్పుడు వాళ్ళు కూడా కొందరు ఎంబడే చెప్పేస్తారండి, అయ్యో నేను ఇట్లా ఆ నేను అన్నాను. కోపంలో అనేసాను. ఇట్లా అయితే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎమ్మటే చెప్పాలని అవును. ఎక్స్పెక్ట్ చేయదు. ఒక్కొక్కసారి మా బాబుతో నేను అది చేస్తాను, నేను ఒక్కొక్కసారి ఏదో అనేస్తా, మళ్ళీ తర్వాత అయ్యో కోపంలో అన్నానా అన్న అంటే ఎమ్మటే ఏం కామ్ అవ్వడు, కొంచెం టైం తీసుకుంటాడు. అప్పుడు నేను వదిలేస్తా, కొద్దిసేపు వదిలేసి తర్వాత వచ్చినప్పుడు వాడే వచ్చి హగ్గిస్తాడు అన్నమాట. అట్లా ఉమ్, ఒక్కొక్కసారి నేను కూడా చెప్తా, నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఇట్లా చెప్పు, నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, నువ్వు ఇట్లా అంటే బాగుండేది నాకు, అట్లా చెప్పుకుంటాం అనమాట. అట్లా ఉమ్, చెప్పుకున్నప్పుడు తనకి బాగుంటది, నాకు బాగుంటది, ఇద్దరం ఒకళ్ళొకళ్ళు అవును. సరి చేసుకుంటాము. కానీ ఉమ్, గుడ్ వేలో సరి అవును. చేసుకుంటాం. అవును. ఒక్కొక్కసారి మనం కూడా అంటామండి, మనం కూడా అని అయ్యో ఇలా అనాల్సింది లేకుండా అయ్యో సారీ నేను ఆ అట్లా ఇలా అనేసాను. అనకుండా ఉండాల్సింది, సేమ్ విషయాన్ని నేను కొంచెం సాఫ్ట్ గా చెప్పుండాల్సిందని చెప్పొచ్చు. ఆ ప్రతిష్ఠించడం వల్లనే కాషాయాలు. కొంచెం పైకి వెళ్తారండి. ఇదంతా మీరేమీ నడపరు. క్రోధము, మానము, మాయ, లోభము మొదలైన కాషాయాలు నడుపుతాయి. కాషాయాలదే రాజ్యము. ఎప్పుడైతే నేను ఎవరిని అని తెలుస్తుందో అప్పుడే కాషాయాలు వెళ్ళిపోతాయి. క్రోధం వచ్చినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ భగవంతుడు చెప్పిన ప్రతిక్రమణ చేయడం రాకపోతే ఏమి చేయాలి? ప్రతిక్రమణ చేయడం వస్తే వదిలించుకోగలిగేవారు. అంటే అంటే ఇది కాషాయాలంటే ఇక్కడ అర్షడ్ వర్గాలు అంటున్నారు అనుకుంటా అండి. అవును. ఈ అవును. అరిషడ్ వర్గాలదే రాజ్యం కదా. ఇప్పుడు మనం కావాలని క్రోధం తెచ్చుకోము ఎవరి మీద, ఈవెన్ లోభం కూడా మనకు కావాలని తెచ్చుకోము, కానీ వచ్చేస్తాయి, ఉమ్, ఎందుకంటే మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. ఉం? వచ్చేస్తాయి. అవును. వచ్చినప్పుడు ఆ ఎప్పుడైతే నేను ఎవరినని తెలుస్తుందో అప్పుడు, అంటే హూ ఐ అనుకోవాలని చెప్తారు కదా రమణ మహర్షి, నేను ఆత్మని, ఐఎమ్ నాట్ దిస్ ఉమ్, బాడీ అని మనం అనుకుంటాము. ఇవి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అంట మనని. ఎప్పుడు ఐఎమ్ సోల్, ఐఎమ్ ప్యూర్ సోల్, ఐఎమ్ డివైన్ సోల్ అని అనుకుంటా ఉంటే ఈ అర్షడ్ వర్గాలు మన అటాక్ చేయడానికి ప్రయత్నించవు. అదే అదే. ఎప్పుడైతే మర్చిపోయి నేను ఈ శరీరాన్ని, నేను జనాభాని, నేను మనీ అనుకున్నప్పుడు అవి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి ఏదో ఒక రూపంలో. చూడు వాళ్ళు చూడు అవును. అట్లా ఉన్నారో, వీళ్ళు చూడు ఎట్లా, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి మనసులో.
అప్పుడు మనం ఎప్పుడు అనుకోవాలి ఐఎమ్ ప్యూర్ సోల్, ఐఎమ్ డివైన్ సోల్, నేను వచ్చిన పర్పస్ ఇది కాదు, నేను వచ్చిన పర్పస్ నా కర్మను తొలగించుకోవడానికి, ఇట్లా అనుకోవాలి. ఆ, అవును. అప్పుడు రావన్నమాట. నన్నంటారా నేను ఇంత సాఫ్ట్ అట్లాంటివి కూడా వస్తుంటాయి కదా అట్లా క్రోధాలు. ఉమ్, అంటే ఈ క్రోధము, మానము, మాయ, లోభం ఎంతకాలం విస్తరిస్తాయి? ఎప్పటి వరకైతే నేనే చందు రీడర్ పేరును చొప్పించండి మరియు నేను ఇలాంటి వాడిని అని నమ్ముతామో అప్పుడు వరకు ఉంటుంది. నేను చందు అని లోకము మన మీద ప్రతిష్ఠ చేసింది మరియు మనము దానిని నమ్మాము. ఎప్పటి వరకైతే మనం ప్రతిష్ఠ చేస్తామో నేను చందు అని, అప్పటి వరకు ఈ క్రోధము, మానము, మాయ, లోభము లోపల ఉంటాయి. అదే మీరు ఇందాక చెప్పిందే. అవునండి. ఉమ్. మనము చేసిన ప్రతిష్ట ఎప్పుడు సమాప్తం అవుతుందంటే నేను శుద్ధాత్మ అని తెలుసుకున్నప్పుడు, మనము మన నిజ స్వరూపంలోకి వచ్చినప్పుడు ఆ ప్రతిష్ట విరిగిపోతుంది మరియు క్రోధము, మానము, మాయ, లోభము వెళ్ళిపోతాయి. లేకపోతే వెళ్ళవు. కొడుతూ ఉన్నా సరే వెళ్ళవు, పైగా పెరుగుతూ ఉంటాయి. ఒకటి తగ్గిస్తే రెండోది పెరుగుతుంది, మరి రెండోది తగ్గిస్తే మూడోది పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇవి అర్షడ్ వర్గాలు ఉంటాయి కదండి, ఒకదాన్ని ఉమ్. తగ్గించుకున్నాం అనుకో ఇంకోటి పెరుగుతుందంట. ఉమ్. ఉమ్, ఆ, ఆ, ఇంకోటి తగ్గిస్తే ఇంకోటి పెరుగుతుంది. అట్లా ఆరిట్లలో ఒకటి ఒకటి తగ్గించుకుంటా ఉంటే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది మనలో. అది ఎప్పుడు ఉమ్. ఆ, మన శరీరం అనుకున్నప్పుడు, నేను చందువుని ఉమ్. అనుకున్నప్పుడు, అంటే చందు అంటే ఆ ఉమ్. ప్రశ్నకర్త పేరు చందు అనమాట ఆ, అందులో. అదే ఇప్పుడు నేను అదే. మణిని అనుకున్నప్పుడు అవి వస్తానే ఉంటాయి, ఒకటి ఒకటి తీస్తే ఒకటి వస్తాయి, ఒకటి పోతాయి, అట్లా అనమాట. అట్లా కాకుండా నేను శుద్ధాత్మని, ఆమె ప్యూర్ సోల్ అని అనుకున్నప్పుడు ఇవి రావు ఇంకా. ఆ ఆ ప్రతిష్ఠించడం అంటారు కదా, అది చేయకుండా ఉమ్. ఉంటాయి. అప్పుడు ఈ సమాప్తం అయిపోతాయి, ఎండ్ అయిపోతాయి వాటికి. ఉమ్. అయితే అది చాలా కష్టం అండి వాటిని తగ్గించుకోవడం మనం అనేది. అవును. ఆ ఒకటి వస్తే ఒకటి పోతుంటాయి కదా అది. ఉమ్. చాలా అవేర్నెస్ లో ఉండాలి, ఎరక సింహాసనం మీద ఉండాలి. ఆ ఎప్పుడు నేను ఆత్మని, ఎదుటి వాళ్ళు కూడా ఆత్మ ఉమ్. అనుకునేది అప్పుడే. ఇప్పుడు లేకపోతే అన్ని పేర్లు, సినిమాలో పేర్లు వచ్చినట్టు, క్యారెక్టర్లు వచ్చినట్టు మన ముందులో వస్తూ ఉంటాయి. క్రోధము తక్కువ ఉన్న దగ్గర మానము ఎక్కువ. ఒక మహారాజు చెప్పారు, నేను క్రోధాన్ని అణచి అణచి నిర్మూలించాను. నేను చెప్పాను, దాని పరిణామ స్వరూపంలో ఈ మానము పేరుగల ఎద్- ఎద్దు ఎక్కువ బలంగా మారింది. మానము బలంగా మారుతుంది ఎందుకంటే మాయ యొక్క ఈ పుత్రుడు అంత సులభంగా చావదు. ఉపాయం చేస్తేనే వెళ్తుంది, లేకపోతే ఇది వెళ్ళే రకం కాదు అని మాయ యొక్క సంతానములు. ఆ మానము పేరుగల ఎద్దు ఎంత బలంగా మారిందంటే నేను క్రోధాన్ని అణిచివేస్తాను అని అంటూ ఇంకా బలమవుతున్నాయి. దీనికి బదులుగా నాలుగు సమంగా ఉండేవి, అది బాగానే ఉండేది. అంటే ఒకటి తగ్గించుకోవాలి, నాకు అస్సలు కోపం రావద్దు అనుకున్నాం అనుకోండి మనం. నేను అని చేశాను ఇట్లా అనుకుంటే ఇంకొకటి ఏదో షడ్ వర్గాల్లో ఉన్న వేరే క్వాలిటీ ఏదో పెరుగుతుందంట. లేక అలా పర్టికులర్గా వాటిని ఒక్కదాన్నే మనం అంచలేమంట. అదే అదే నేను క్రోధాన్ని అణిచివేస్తాను అంటే ఇంకొకటి. ఉమ్. ఓకే. రక్షకులు క్రోధము మరియు మాయ. క్రోధము మరియు మాయ రక్షకులు. ఇవి లోభము మరియు మానం యొక్క రక్షకులు. లోభం యొక్క నిజమైన రక్షకుడు మాయ మరియు మానం యొక్క నిజమైన రక్షకుడు క్రోధము. అయినా సరే మానము కోసము మళ్ళీ మాయ కొంచెము వాడుతారు, కపటం చేస్తారు. కపటం చేసైనా మానం పొందుతారు. ఇలా చేస్తూ ఉంటారా ప్రజలు అని క్వశ్చన్ అడుగు. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, ఇప్పుడు ఆ, క్రోధం క్రోధం అనే ఒక క్వాలిటీ ఉందనుకోండి, మళ్ళీ ఉమ్. కోపం కూడా చేస్తుంది మనలో. ఉమ్. మళ్ళీ అభిమానం, మనమే గొప్ప అనేది ఉంటుంది కదా, అహంకారం అనొచ్చు, మానం అనొచ్చు, అది చేరుతుంది ఉమ్. మళ్ళీ. అది చేరినప్పుడు ఈ మూడు నిలబెట్టుకోవడానికి కపటం కూడా చేస్తాం, పాలిటిక్స్ కూడా చేస్తాం. ఉం? అవునవునవును. ఆ, ఎట్లా తిరిగి మనం గొప్పోళ్ళం కావాలి.
ఏం అవును. పాలిటిక్స్ అన్నా చేద్దాం, అట్లా ఉంటది ఉమ్, మైండ్. ఉమ్, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసి మనం గొప్ప అనిపించుకుందాం. అదే అదంతా కపటం మళ్ళీ, మోసం అదే. వస్తుంది, కపటం అంటే ఒక్క దాని నుంచి ఎన్ని వస్తాయో చూడండి. అవును. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ మాయ వల్ల వస్తుంది. అవును. నిరూపించడం, నిరూపించుకోవడం కోసం ఇవన్నీ ఎవరికి వస్తాయి. ఎవరికి మనం నిరూపించాలి అనేది ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, ఆ అంటే మనం ఎవరన్నా మనం మన ఒక శరీరం. మాట అన్నా కానీ వాళ్ళకి ఎమ్మటే సమాధానం చెప్తాం. ఓ నేను అట్లా అనుకోలేదు ఇట్లా చేసా, నేను అట్లా చేయలేదు ఇట్లా చేసా, ఎమ్మటే సమాధానం చెప్తాము. అక్కడ మనము నేర్చుకున్నాం అనుకోండి, ఓకే అంటే అన్నారులే, ఎందుకు నేను నిరూపించాలి, నిజం అదే అయితే వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఆ, చాలా సార్లు ఈవెన్ ఎవరిమైనా మనం చూసుకుంటే అండి ఎక్కువ ట్రై చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవును. ఒక్కసారి వెనక మనం క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనే క్వశ్చన్ మనకు మనం వేసుకుంటే, అప్పుడు ఎక్కడో చిన్నది మన దర్శక వర్గం మనలో ఎంటర్ అయింది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనకు అర్థమైపోతుంది. అంటే మనం అది కాదు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదండి. మరి అక్కడ ఏదైనా కొంచెము రాంగ్ అనిపిస్తే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందేమో కదా. ఏమో నాకైతే ఎవరో ఏదో అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించలేదండి, మా మనసుకి. మరి అది చెయ్యాలో వద్దో నాకు ఆ క్షణంలో అయితే నాకు అనిపించలే. ఎందుకు చేయాలి, కొన్నిసార్లు. ఇట్స్ ఓకే ఆ, వాళ్ళే తెలుసుకుంటారు ఏదో ఒక రోజు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనిపించింది. అనిపించినప్పుడు అవును. నేను కామ్గా ఉన్నా. అది మరి అవునవునవును. తెలీదు మరి, కొన్నిసార్లు చేయాలి కొన్నిసార్లు చేయకూడదు. ఒక్కొక్కసారి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని ఈ మధ్య అది ట్రై చేస్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే ఎలా తగ్గించుకోవడం. ఉంటుంది. ఓకే. ఉమ్? అవును. కొన్నిసార్లు ఇంకా చెప్పకుండానే ఉంటాము. మనము కొన్ని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి చెప్తున్నా అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంక అర్థం చేసుకుంటారండి. మనం ఉండే రిలేషన్స్ అన్ని 20 30 ఏళ్ల నుంచి నడుపుతున్నాం కదా. అవును. అర్థం చేసుకునే వాళ్ళైతే ఈ 20 ఏళ్లలోనే అర్థం చేసుకునే వాళ్ళు కదా, ఇంకా అర్థం చేసుకోవట్లేదు అంటే వేస్ట్ కదా చెప్పడం. అవును. ఎప్పుడైతే తన మానము పై దెబ్బ తగులుతుందో అప్పుడు క్రోధం చేస్తాడు. తన మానము భంగమైనప్పుడు క్రో క్రోధము. అమాయకుడు అన్నిటికన్నా ముందు అమాయకుల నాశనం జరుగుతుంది. క్రోధము ఒక మందుగుండు సామాగ్రి. అది ఉన్నప్పుడు పోరాడడానికి సైన్యం తయారుగా ఉంటుంది. క్రోధము నాశనం అవుతే ఇక సైన్యం ఎందుకు పోరాడుతుంది? అప్పుడు అన్ని పారిపోతాయి, ఇక ఏమీ నిలవదు. క్రోధం చేస్తే లోభం చేస్తారంట. ఆ, లోభి క్రోధితుడు అవ్వడంట. అయినా సరే అతను క్రోధం చేస్తే అతనికి లోభం చేయడంలో ఏదో అడ్డంకి వచ్చిందంట, అందుకే అతను క్రోధం చేస్తున్నాడు. ఇప్పుడు మన వస్తువులు ఏమైనా ఎవరైనా తీసుకున్నారనుకోండి, మన ఏదైనా ఉమ్. ఎవరైనా తీసుకున్నారనుకోండి, అమ్మటే అది లోభత్వమే కదా, వేరే వాళ్ళకి పంచట్లేదనే కదా అర్థం. ఉం? అప్పుడు కోపం వస్తుంది కదా మనకి. ఉం? ఇప్పుడు సిడి సాయిబాబా బుక్ లో ఆయన పుస్తకం ఏదో చదువుతా ఉంటాడు, ఆ పుస్తకం వేరే వాళ్ళకి ఇస్తాడు బాబా, నువ్వు తీసుకో ఆయన పుస్తకం అని. ఉం? ఉమ్. అప్పుడు ఆయన కోపం వస్తుంది, ఎవరు నా పుస్తకం తీసుకున్నారని. ఆ చదువుతున్న ఆయన చూసి ఆయన బాబా ఇచ్చాడో లేదా కూడా కనుక్కోకుండా ఆయన అరిచేస్తాడు, నా పుస్తకం నువ్వు అదే. ఎందుకు ముట్టుకున్నావు అదని. అప్పుడు బాబా చెప్తాడు, నువ్వు ఆ పుస్తకం చదవటం ముఖ్యం కాదు, నువ్వు ఎదుటి వాళ్ళని అరవకుండా ఉండటము, అది ఎవరన్నా తీసుకున్నా సంతోషంగా ఇవ్వటం నేర్చుకోవాలని చెప్తాడు బాబా అతనికి. ఓకే. మనము ఈ పుస్తకాలకి ఫొటోస్ కూడా కొన్ని కొన్ని భగవంతుడి పిక్చర్స్ కి ఇట్లా అటాచ్ అయిపోతాం. అవును. అవ్వకూడదు, మనం ఎవరన్నా అడిగితే ఇవ్వగలిగే శక్తి రావాలి మనకి. అవును. ఫోటోసే కాదండి, ఏదైనా వస్తువు కూడా కొంచెం ఆ అటాచ్ ఆ అవుతుంది. ఉండకూడదు, ఎందుకంటే అన్ని పడేసి ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళం. ఉం? అవును. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు అంత వ్యామోహం వాటి మీద, ఇది నాది, నా దగ్గరే ఉండాలి, నేనే వాడుకోవాలా. ఆ? ఇస్తే ఏమైంది ఒకసారి ఇంకొకరికి. అవును. అందుకే అతను లేకపోతే రోబిని ఎవరైనా తిడుతూ ఉంటే ఏమంటాడంటే, నాకు నా పైసలు వచ్చాయి, అతను ఎంత అరిచినా నాకేంటి అంటే, ఎదుటి వాళ్ళు అరిచినా ఏం లేదు కానీ ఆయన డబ్బులు ఆయనకు రావాలి, ఆయన వస్తువు ఆయనకు రావాలి, డబ్బులు అయి ఉండొచ్చు వస్తువు అయి ఉండొచ్చు. అట్లా కపడం చేస్తారనమాట. సో అవును. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి రక్షిస్తూ ఉంటాయి అంట, ఈ 4 క్వాలిటీస్ ఉమ్. అని చెప్తున్నారు ఇక్కడ. క్రోధం యొక్క స్వరూపం. పైకి వెళ్తారు. క్రోధం అమాయకుడు, అన్నింటికన్నా ముందు అమాయకుల నాశనం జరుగుతుందంట. ఉం? ఓకే. ఆ ముందు సో క్రోధం నాశనం అమాయకులు. అయిపోతే క్రోధమే ఈజీగా అంటే తీసేసుకోవటం, మనం ప్రతిక్రమ చేసేసుకుంటే పోతుంది అమ్మటే. ఇంకా లేకపోతే అవే ఉంచుకుంటే ఇంకా మిగతావి కూడా ఆడైపోతాయి.
క్రోధం యొక్క స్వరూపము. క్రోధము అది ఉగ్ర పరమాణు పదార్థం యొక్క అతి చిన్న కణము. బాణసంచాలో గన్ పౌడరు నింపబడి ఉంటే అది పేలినప్పుడు జ్వాల మొదలవుతుంది. ఆ తర్వాత గన్ పొడి మొత్తము వాడబడిన తర్వాత పటాకులు స్వయంచాలకంగా చల్లారుతాయి. క్రోధం కూడా ఇలాంటిదే. క్రోధము ఉగ్ర పరమాణువు మరియు అవి ఎప్పుడైతే వ్యవస్థికి యొక్క నియమ అనుసారంగా పేలుతాయో అప్పుడు అన్ని వైపుల నుండి కాలుతుంది. మేము ఉగ్రతను క్రోధము అనలేదు. ఏ క్రోధములో అయితే తంతం ఉంటుందో దానినే క్రోధం అంటారు. క్రోధం అని ఎప్పుడు అంటారంటే లోపల దహనం ఉన్నప్పుడు లోపల దహనం ఉన్నప్పుడు జ్వాల మండుతూ ఉంటుంది మరియు వేరే వారి దగ్గరికి కూడా దీని ప్రభావం చేరుకుంటుంది. ఇది కనిపించే రకమైన క్రోధము కడాప, కానీ అజాంపో కనిపించని రకమైన క్రోధము లో తనలో తాను మండుతూనే ఉంటాడు, కానీ తంతం మాత్రము రెండింటిలోనూ ఉంటుంది. అయితే ఉగ్రత ఇది వేరే విషయం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదన్నా లాక్కుంటున్నారో సంథింగ్, ఏదన్నా చాకు ముట్టుకుంటున్నారో అప్పుడు కూడా కోపం వస్తుంది మనకి. ఓకే. అరుస్తాం, అది ముట్టుకోక, అట్లా ముట్టుకోకు, అట్లా అని గట్టిగా అరుస్తాం. కానీ అప్పుడు లోపల మనకి ఎమోషన్ ఉండదు. అంటే వాళ్ళని తిట్టేయాలి అనే ఎమోషన్తో తిట్టాం. ఇప్పుడు పిల్లలు అవునా? ఏదైనా మార్కులు రాపోయినా అరుస్తాం, కానీ లోపల వాళ్ళ మీద మనకి ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్ ఉండదు. వాళ్ళు బాగుపడాలనే ఒపీనియనే ఉంటుంది. ఉం? వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఒపీనియన్ ఉంటుంది. అప్పుడు ఏం కాదు అది ఉన్నా. కానీ అవును. లోపల మనకి ఆ గుండెలో ఆ ఎమోషను, ఆ భారం అయిపోతుంది ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు. దాన్ని ఉమ్. తంతం అంటారు ఈయన. ఈయన ఆ, బుక్లో అంతా తంతం అనే వర్డ్ వాడతారు. తంతం అంటే లోపల ఉన్న ఎమోషన్ అనమాట. ఆ అదే. అది ఎనర్జీ అంటారు కదా సల్త గారు, ఆ ఎనర్జీ ఓకే. ఉంటే అది మంచిది కాదు. అది స్టార్టింగ్ లో ఇచ్చాడు తంతం అంటే దాని అర్థం కానీ ఉమ్. ఉమ్. అయితే వ్యవస్థిత అవడం అంటే అట్లాంటి పరిస్థితి చుట్టూ అందరి వల్ల ఏర్పడిపోతుంది. మనల్ని ఆ పరిస్థితిలో పెడతాడు. అంటే అదొక టెస్ట్ మనకి. ఆ, మనకి సపోజ్ వర్షం వస్తుంది, మనం అక్కడ నీళ్లు పడతాయి, జారి పడతాం, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఆ, అవును. పిల్లలు ఏదో సంథింగ్ చేస్తారు మనకి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం అక్కడ, మనం చూడము, మనల్ని అరుస్తారు ఎందుకు చూడలేదని. అట్లాంటి ఆ, వ్యవస్థితంలో అక్కడ భగవంతుడు మనల్ని పెట్టేస్తారు. అది మొత్తం యూనివర్స్ అంతా కలిపి చేస్తుంది మనకి, ఎందుకంటే మనకు ఒక లెసన్ నేర్పడానికి. అలా జరిగినప్పుడు ఆ వ్యవస్థిత ప్రకారం అందరు వెళ్తారు మన మీద. ఉమ్. అప్పుడు అన్ని ఉమ్. వైపుల నుండి కాలుతుంది మనకి. ఇప్పుడు ఒక్కళ్ళు అంటే మనకు ఒక్కోసారి కోపం రాదు, కానీ నలుగురు ఐదుగురు అంటారు ఇంట్లో, అప్పుడు ఇంకా కాలుతుంది కదా. ఉం? ఒక్కళ్ళని అర్థం చేసుకోరు నన్ను అని అంటారు కదా. ఉం? ఈ అవును. ఎవరి ప్రకారం వాళ్ళు అంటున్నప్పుడు అది ఇంకా అన్ని వైపుల నుండి వచ్చినప్పుడు మనకి ఇంకా బాధ అనిపిస్తుంది. అయితే లోపల మనం ఒక్కొక్కసారి పైకి వాళ్ళకి ఎవరి మీద ఏమి అనం, కానీ ఎవరైనా మనకు నచ్చని పని చేసినప్పుడు ఆ లోపల ఉడికిపోతుంటాం, ఉడుకుమోత్తనం అంటారు కదా. లోపల ఉడికిపోతుంటాం కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయం అది ఎవరి మీద. అది కూడా మంచిది కాదంట. ఈ రెండిట్లో కూడా ఆ లోపల ఎమోషన్ ఉంటుంది. పైకి గట్టి గట్టిగా అరిచినా ఎమోషన్ ఉంటుంది, మన లోపల మనమే సఫర్ అవుతున్నా ఎమోషన్ ఉంటుంది. ఈ రెండు కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. అయితే ఉగ్రత అనేది ఇంకా వేరే అని చెప్తున్నారు. లో లోపలే పొగ సహించడం కూడా క్రోధమే. ఇందాక మీరు అన్నదే అనుకుంటా. క్రోధంతో కూడిన వాణి బయటకు రాకపోతే ఎదుటివారు గాయపడరు. మాటలతో చెప్పడం మాత్రమే క్రోధము అని కాదు. ఒకవేళ లోపల పొగలు వస్తూ ఉంటే ఇది కూడా క్రోధమే. దాన్ని సహించడం అంటే రెండు గుణాల క్రోధము సహించడం అంటే అణిచివేయడం. ఏదో ఒక రోజు స్ప్రింగ్ బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది. ఎందుకు సహించాలి? దీని పరిష్కారము జ్ఞానంతో తీసుకురావాలి. కొంతమంది మాటలతో ఏం చెప్పరు కానీ వస్తువులు ఎత్తేస్తుంటారు అవును. కోపం వచ్చినప్పుడు. ఉం? వాళ్ళు సహిస్తున్నారని అర్థం అనమాట. వాళ్ళు ఎప్పుడో స్ప్రింగ్ బౌన్స్ అయినట్టు ఒకేసారి డాములు పేల్తారు ఏదో ఒక రోజు. అయితే అట్లా కోపం వచ్చినప్పుడు మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఆ సో వాళ్ళకి తెలియక చేశారు, అట్లా జ్ఞానం తెచ్చుకున్నప్పుడు మనకు క్రోధం రాదని చెప్తున్నారు.
అంటే ఆ ఆ కోపాన్ని వాళ్ళు వ- మనుషుల మీద వ్యక్తపరచలేక వస్తువుల మీద ఉమ్, వ్యక్తపరచారు. అవునండి. కానీ తెలిసిపోద్ది ఆ ఎనర్జీ మనకి ఈజీ తెలిసిపోద్ది. ఆ ఎదుటి మనిషికి మాటతో అనకపోయినా ఆ ఆడ వాళ్ళ వాళ్ళ మనసులో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అవును. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అట్లా అవును. చేస్తుంటే. లేకపోతే మెట్లు పైకి కిందికి ఫాస్ట్గా ఎక్కుతుంటారు దిగుతుంటారు. లేకపోతే అన్ని డోర్లని టపాటపా చాలా చేస్తుంటారు, చాలా రకాలుగా చూపిస్తుంటారు వాళ్ళ లోపల ఉన్నదాన్ని. ఆ, అవును. అప్పుడు ఆ పక్కనున్న మనిషి అది ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిపోతుంది, అక్కడ ఎనర్జీ డిస్టర్బెన్స్ తెలిసిపోతుంది. వాళ్ళు అవును. ప్రశాంతంగా ఉండలేరు. అవును. క్రోధంలో విపరీతమైన హింస. బుద్ధి ఎమోషనల్ అవుతుంది, జ్ఞానము మోషన్లో ఉంటుంది. ఉదాహరణకి ట్రైన్ మోషన్లో వెళ్తుంది, ఒకవేళ అది ఎమోషనల్ అయిపోతే ప్రశ్నకర్త యాక్సిడెంట్ అవుతుంది. దాదాశ్రీ ఇలా ఇలా అవుతూ వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది. అదే విధంగా మనిషి ఎమోషనల్ అయినప్పుడు ఎన్నో జీవులు లోపల మరణిస్తాయి. క్రోధం జరిగినప్పుడు ఎన్నో చిన్న చిన్న జీవులు మరణించి అంతమైపోతాయి. కానీ ఏమంటారంటే నేను అహింసా ధర్మాన్ని పాలిస్తున్నాను, జీవహింస అయితే ఎప్పుడూ చేయను. అరే కానీ క్రోధం వలన చాలా జీవులను చంపేస్తారు ఎమోషనల్ అయ్యి. బా. ఇప్పుడు మనలోనే చాలా రసాయనిక చర్యలు జరుగుతాయి కదండి కోపం వచ్చినప్పుడు. మనలో అవును. అణువులు కూడా 6 నెలలు పడుతుందంట ఒక్కసారి కోపం తెచ్చుకుంటే కంప్లీట్ గా మన బాడీ యాజ్ ఇట్ ఈస్ గా ఇదివరకు లాగా రావడానికి. మన శరీరానికి 6 నెలలు పడుతుందంట రిపేర్ టైం. అట్లా అంటే మనం 6 రోజులకు ఒకసారి కోపం తెచ్చుకుంటాం. ఇంకా అసలు ఈ జన్మ సరిపోదేమో మన బాడీ రిపేర్ అవ్వడానికి. అందుకే కదా రోగాలు. కొందరు రోజు తెచ్చుకుంటారు కదండి. రోజు తెచ్చుకుంటారు అంటే వాళ్ళకి ఎన్ని జన్మలు పట్టాలి ఆ శరీరం ఆ ఆత్మ సరవడానికి, ఎన్ని జన్మలు పట్టాలి. అవును. అందుకని అంటే ఓన్లీ ఆ జంతువుల్ని చంపి తింటేనే కాదు అహింస. అవును. హింస అవును. ఈవెన్ మనం కోపం తెచ్చుకున్న హింసే, ఒక మనిషిని అవును. అసహించుకున్న హింసే, ఒక మనిషి మీద ద్వేషం వచ్చిన హింసే. మనం హింస అవును. చేస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే ఆ ప్రేమ, సత్యం, శాంతి, ధర్మం, ఆ ఆ 5 గుణాల్లో మనం ఉండమో అప్పుడు మనం హింస చేస్తున్న వాళ్ళతో సమానం. ఈవెన్ నా రామకృష్ణ పరమహంస కూడా అంటారు, గొడ్డు మాంసం తిన్నవాడికి ఆ చెడ్డగా బిహేవ్ చేసేవాడికి పెద్ద డిఫరెన్స్ లేదంటాడు. కరెక్ట్. వాళ్ళు ఒక జీవిని చంపుతారేమో కానీ వీళ్ళు మనిషిని చంపేస్తారు కదా. వాళ్ళని కూడా వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది పెట్టుకుంటారు కదా. అసలు ఈ శరీరం మంది కాదు కదండి. ఈ శరీరం మనం రెంట్కి తెచ్చుకున్నాం భగవంతుడి నుంచి కదా. ఉం? ఎందుకు అంటే మనం విముక్తిని పొందడానికి, ఆత్మని తెలుసుకోవడానికి తెచ్చుకున్నాం. కానీ ఆ రెంట్కి తెచ్చుకున్న దాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నట్టే కదా మనకు కోపం వస్తే. అవును. మన శరీరమే మంది కాదు, మళ్ళీ ఇంకొకళ్ళ శరీరాలు అవి అసలు అవును. ఏమనే కావు. ఉం? అవును. ఆ, మరి ఇక్కడ కర్మ చేస్తున్నట్టే కదా మనం. చాలా. ఆ, హింస చేస్తున్నట్టు కర్మ. ఇది గుర్తు పెట్టుకోవాలి బాగా. క్రోధం వచ్చినప్పుడల్లా నేను హింస చేస్తున్నా అని గుర్తు పెట్టుకుంటే ఇంకా క్రోధం రాదు మనకి. ఇది కూడా హింసే, ఇది కూడా హింసే అనుకోవాలి. ఇది కూడా హింసే, ఇది కూడా. లేకపోతే పాజిటివ్లో వెళ్ళాలి. నేను శుద్ధాత్మని, ఎదుటి వాళ్ళు కూడా అందరూ శుద్ధాత్మలు. అలా అవును. పాజిటివ్ వేలో ఉన్నా వెళ్ళాలి. అట్లా వెళ్ళాలి. క్రోధాన్ని ఈ విధంగా జయించవచ్చు. ద్రవ్యం అంటే బయట వ్యవహారం, అది మారదు, కానీ భావం మారితే చాలు. ఎవరైనా క్రోధం ఆపివేయాలి అనుకుంటే ఈ రోజే ఆగిపోదు. ముందు క్రోధాన్ని గుర్తించాలి. ఈ క్రోధం ఏమిటి, ఎందుకు ఉత్పన్నమవుతుంది, ఇది దేని ఆధారంగా పుడుతుంది, దీని తల్లి ఎవరు, తండ్రి ఎవరు అన్ని తెలుసుకున్న తర్వాతే క్రోధాన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు చుట్టూ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఎండ పట్టడం ఇష్టం లేదు, ఎండ వచ్చింది, మనకు కోపం రావచ్చు. అబ్బాయి ఎప్పుడు ఎండే అని కోపం రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదేం అవును. మారక్కర్లేదు. ఓకే. సరోజ అమ్మాయి వాళ్ళ సాక్షి ఎపిసోడ్లో చెప్పారు, నిన్న సాక్షి ఎపిసోడ్ చెప్పారు ఏంటంటే ఎండ వచ్చినప్పుడు అబ్బాయి ఎంత బాగా సూర్యుడు అన్ని వేల వేల మైళ్ళ దూరంలో ఉంటే ఆ వెలుగు మన దాకా వస్తుంది అని సైన్స్ గురించి ఆలోచించండి. ఆ, వర్షం పడితే అబ్బా ఎంత బాగా సూర్యుడు ఆ ఏంటి సీలో ఉన్న వాటర్ తీసుకొని పైకి పంపించి దాన్ని తియ్యటి వాటర్ చేసి మనకు వర్షం పడుతుందే, ఎంత బాగుందో ఈ ప్రకృతి, వర్షపు చినుకులు అన్ని భలే పడతాయి ఒక్కొక్క చుక్క ఇట్లా అనుకోండి. వర్షం అవును. పడుతుందని విసుక్కోకండి, ఎండ పడుతుందని విసుక్కోకండి. అంటే ఆడ వ్యవహారం అదే, కానీ నీ భావం మారాలి.
అవును. భావం మారితే క్రోధం పోతుంది. అవును. ఆ? ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో మనల్ని పట్టించుకోకుండా మనల్ని ఇంట్లో పడేసి వాళ్ళు మంచిగా వెళ్ళారనుకోండి పార్టీకి. అబ్బాయి ఎంత మంచిగా నాకు టైం దొరికింది బుక్ చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి అనుకున్నాం అనుకోండి, మనకి బాధ రాదు. అవును. ఉం? పోనీ మనం ఇంట్లో ఉండలేము, బయటికి తీసుకెళ్లారు మనని, ఇంట్లో ఉండాలని అనుకున్నాం, ఏదైనా బుక్ చదువుకుందాం, మెడిటేషన్ చేసుకుందాం, బయటికి అబ్బాయి ఎంతమంది ఆత్మలతో ఈ రోజు నేను మాట్లాడగలిగే వచ్చింది, ఎంతమంది నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో అని సంతోషపడచ్చు. మనం ఎట్లాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా కానీ మనం సంతోషపడవచ్చు. పాజిటివ్ దాని పాజిటివ్ పాజిటివ్. పాజిటివ్ గా చూసుకుంటే మన భావం మారిపోతుంది. అవును. నేను ఒకసారి అయ్యప్ప స్వామి భజనకి వెళ్ళాను. ఆ రోజు సత్యసాయి భజన మిస్ అయిపోయాను అనమాట. వెళ్ళినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అబ్బాయి వాళ్ళు నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ స్టక్ అయిపోయాను, నేను భజన మిస్ అయిపోతున్నా, భజన టైం అయిపోయింది అని అనిపించింది. అయితే ఎమ్మటే అయ్యప్ప స్వామి భజన వాళ్ళు సత్యసాయి భజన పాడారు అందులో. ఓహ్! పాడినప్పుడు సూపర్. అయ్యో నేను ఎంత అజ్ఞానంతో ఆలోచించాను, ఎక్కడ ఉన్నామో అక్కడ ఎంజాయ్ చేయాలి కదా, ఎక్కడితో లేనిది కావాలని కోరుకోవడం ఏంటి, ఏ భజన అయితే ఉంది భగవంతుడు చేసే భజనే కదా, నేను రాంగగా ఆలోచించాను అని అనిపించింది నాకు ఎమ్మటే. అదే. అట్లా మనం ఎన్నోసార్లు ఇది ఉంటే అది కావాలనుకుంటాం, అది ఉంటే ఇది కావాలనుకుంటాం. ఆ, ఇల్లు ఉంటే అపార్ట్మెంట్ ఉంటే టౌన్ హోమ్ కావాలనుకుంటాం, టౌన్ హోమ్ ఉంటే సింగిల్ ఫ్యామిలీ కావాలనుకుంటాం. అసలు ఏది అసలు తృప్తి అనేది ఉండదండి మనిషికి. ఒక్కళ్ళు అవును. ఉన్న వాళ్ళు ఇద్దరు కావాలనుకుంటారు, ఇద్దరు ఉన్న వాళ్ళు ఒక్కరు కావాలనుకుంటారు, అసలు లేని వాళ్ళు ఒక్కరు కావాలనుకుంటారు. అసలు అమ్మాయి అంటే అబ్బాయి అనుకుంటారు. అసలు ఏ దానికి కూడా బట్టలకైనా, ఒక జీవితానికైనా, దేనికైనా ఏదో అసంతృప్తి. అట్లా కాకుండా మనకున్నది మన మంచి కోసమే ఉన్నది అని అనుకున్నప్పుడు మన భావం మారిపోతుంది. అది అంటే ఇచ్చిన దాన్ని మనం ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. అవును, చిన్నదైనా సరే. ఆ ఇప్పుడు సీతామాత చూడండి, రావణాసుడి దగ్గర ఆమె అంత ఆ, తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు బెదిరిస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, రాముడు వస్తాడో రాడో తెలియదు. అట్లాంటి సమయాల్లో కూడా సీతామాత అంట చెట్టు కింద కూర్చొని ఉడతలను చూసేదంట, అక్కడ ఉన్న ఉడతల్ని వాటిని చూసేదంట, జంతువుల్ని, అదే. చిన్న చిన్న పక్షుల్ని, వాటిని చూసి ఆనందపడేదంట. ఎంత బాగా ఎగురుతున్నాయి, ఎంత బాగున్నాయి ఈ జంతువులు, ఎంత బాగున్నాయి ఈ పక్షులని. మనకు అట్లాంటి సంతోషాలు చాలా ఉన్నాయి కదండి, మన చుట్టూ జంతువులు, మన చుట్టూ పక్షులు, చెట్లు అన్నీ ఉన్నాయి కదా మనకి. అవును. మనం సంతోషపడగలనుకుంటే చిన్నది చాలండి, చిన్నది చాలు సంతోషపడదలుచుకుంటే మనకి. అదే మనం దుఃఖపడాలనుకుంటే ఎన్ని ఉన్నా దుఃఖపడచ్చు. అది చాయిస్ కదా, హ్యాపీనెస్ ఈజ్ ఏ చాయిస్. క్రోధం ఈ కూడా రోజు చాయిసే. ఈ క్రోధం రోజు నాకు తెచ్చుకోవచ్చు, పోనీలే వాళ్ళే నేర్చుకుంటారులే అని కూడా అనుకోవచ్చు. ఉం? అవును. సో ఎవరైనా క్రోధం ఇప్పుడు ఇవాళ ఇంకా నాకు క్రోధం రావద్దు అనుకుంటే ఈ రోజు ఆగిపోదు, ఈ రోజుతోనే ఆగిపోదు. ముందు అసలు ఎందుకు వస్తుంది నాకు అంటే, నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల వస్తుందా, లేకపోతే నాకు సేఫ్టీ లేదని ఫీల్ అయ్యి వస్తుందా, దానికి చాలా బిహైండ్ చాలా చిన్నప్పటి నుంచి ఉంటాయండి. చిన్నప్పుడు ఏదో జరిగింది, సో ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని భయము, ఆ భయాలు చాలా ఉంటాయి. ఎందుకు కోపం వస్తుంది అనే దానికి నేను ఇది ఎందుకు అంగీకరించట్లేదు. ఇప్పుడు టవల్ ఉందనుకోండి, మంచిగా స్నానం చేశాక ఇట్లా మంచిగా విడదీసి ఆరేయాలంటారు, కొంతమంది కుప్పలు పెడతారు, అప్పుడు కోపం వస్తుంది. ఓకే, ఎందుకు పెడుతున్నాను, ఎందుకు కోపం వస్తుంది నీకు, ఓకే వాళ్ళకి టైం లేదేమోలే, నేర్చుకుంటారులే, నేను చేస్తే ఒక 10 సార్లు నేను చేస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారులే అని అనుకోవడము. అట్లా ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తుంది, దీని తల్లి ఎవరు, దీని తండ్రి ఎవరు, ఈ క్రోధానికి అసలు దేని ఆధారంగా వస్తుంది అంటే, నన్ను ఈ మాట అంటే నేను హర్ట్ అవుతున్నాను అని మనం గుర్తించాలి. ఓకే, ఈ మాట ఇంకొకసారి వాళ్ళు అంటే నేను హర్ట్ అవ్వను అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కొంతమంది మన పేరెంట్స్ని కామెంట్ చేసిన, మన సిబ్లింగ్స్ని కామెంట్ చేసిన కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఓకే, వీళ్ళు ఇట్లా అన్నప్పుడు నేను బాగా అటాచ్ అయి ఉన్నాను, నా పేరెంట్స్కి, నా సిబ్లింగ్స్కి నేను బాగా అటాచ్ అయి ఉన్నాను, వాళ్ళు అన్నా నేను పట్టించుకోను ఈసారి అని మనం అనుకోవాలి. అవును. అనుకున్నప్పుడు ఓకే, దీని ఆధారం ఇది అని మనకు తెలిసినప్పుడు ఆ, ఇప్పుడు కొంతమందికి సింక్లో గిన్నెలు ఉంటే కోపం వస్తుంది, లేకపోతే ఏదన్నా పని చేయకపోతే కోపం వస్తుంది. అట్లా అనుకున్నప్పుడు ఆ, అది దాన్ని డిటాచ్ అవ్వాలి దాని నుంచి మనం. ఓకే, ఇది నా అంటే లిమిటేషన్, నేను దీన్ని కోపం ఓవర్కమ్ కాదు, చేయాలి. కోపం పోగొట్టు దాన్ని మనం వాళ్ళ కోపం అనేది వాళ్ళు చేయలేదు అని కోపం రాకుండా మనం చేసుకోవచ్చు కదండి అది. నాకు రావద్దు ఇది, నాకు రావద్దు ఇది. ఇప్పుడు కొంతమంది సింక్ లో నీళ్లు కూడా పోయకుండా గిన్నెలు పెట్టినా, నీళ్లు కూడా పోయకుండా కప్పులు పెట్టినా కోపం వస్తుంది కదండి. ఆ, అవును. కోపం వచ్చినప్పుడు నాకు రావద్దు, ఇది నా లిమిటేషన్ కావద్దు అనుకోవాలి మనం ఇంకా. ఉం? ఇప్పుడు ఏమైందిలే, ఇప్పుడు పోస్తే ఇప్పుడు మంచిగా అయితేలే అనుకోవాలి ఇంకా. ఇంకా ప్రతి అట్లని కాదు దానికి మనం. మనం ఆహా, ఉం, అంటే మనం తెలుసుకోవచ్చు అది వాళ్ళు ఏదో చేయలేదు. ఇప్పుడు మన ఆ, తత్వం
వాళ్ళు పోయలేదు, వాళ్ళు పోయినందుకు మనం పోసుకోవచ్చు, దాంట్లో ఏదేం అంటే లేదు. ఆ ఎరుక ఉండాలి కదండి. ఎరుక ఆ, మనకి ఎందుకు వస్తుంది కోపం అనే ఎరుక ఉండాలి కదా. ఎక్స్పెక్ట్ చేస్తాము. పొద్దున్న దాకా ఆఫీస్కి పోయి వచ్చినా కొంచెం టీ కూడా పెట్టట్లేదు, లేకపోతే ఏదో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. అవును, ఉం? ఉంటది. అవి ఉన్నప్పుడు ఆ అది మనం ఎరుకుతో ఉంటే, ఓకే, నా కోపానికి తల్లి తండ్రి ఎవరు, ఇది దేని ఆధారంగా వస్తుంది, ఎందుకు వస్తుంది నాకు అసలు ఇది అనేది మనం ఒక ఎరుకతో ఉండి ఒక్క సెకండ్ వెనక్కి ఆలోచించుకుంటే దాన్ని మనం తీసుకు రూట్కి వెళ్ళాలి. రూట్కి వెళ్తే రూట్కి వెళ్తే మనకు ఆ, గుర్తించవచ్చు ముందు. గుర్తించడం ఫస్ట్ స్టెప్, తొలగించడం సెకండ్ స్టెప్, అసలు ఆ, రాకుండా చేసుకోవడం థర్డ్ స్టెప్. ఆ. వన్ బై వన్ చేసుకోవాలి. ఒకటే రోజు పోదు అన్నమాట ఎవరికైనా. ఇవాళ ఇంక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను కోపంగా ఉండను అంటే ఏం పోదు. చాలా స్టెప్స్ ఉంటాయి కదా వాటికి. ఇక్కడికి ఆపేద్దామా అండి, నాకు కొంచెం బయటకు సరే వెళ్ళాలి. అండి, 5:30 కూడా అయింది కదా, ఇంకెంత ఉందో చూస్తాను నేను. తక్కువ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను. లేదండి, త్రీ ఉన్నది పేజెస్ ఇంకా. ఉన్నా, త్రీ పేజ్ ఇంకొక రేపు చదువుకుందాం. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.